హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి సాఫ్ట్వేర్ ఉద్యోగి శని ఆదివారాలు వస్తే ఎందుకు తొందరగా గడిచిపోతున్నాయనే ఆలోచనలోనే ఆ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో మేమైతే శనివారం ఎర్లీ మార్నింగ్ 6:30కి ఒక క్రికెట్ మ్యాచ్ అయితే ప్లాన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ తోటి. సో నేనైతే మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. తన మాటలు రానే వచ్చేసాడు. 6:30 అవుతుందండి కరెక్ట్గా టైము. సో మేమైతే పిట్టగోడ దుంకి ఆ పక్కకి వెళ్ళిపోయి అక్కడ మాకు ఒక చిన్న జంగల్ లాంటి ఏరియా ఉంటుంది. సో చాలా నేరపోత, అక్కడ చాలా పాములు, ఉప్పు నిప్పులు మీన్స్ లైక్ ఇది కన్స్ట్రక్షన్ సైట్ ఎక్కువ ఉన్న ఏరియా చుట్టుపక్కల. సో వాళ్ళంతా కామన్ టాయిలెట్గా, అక్కడ వర్కర్స్ అంతా కామన్ టాయిలెట్గా దీన్ని యూజ్ చేసుకుంటారు ఈ ఏరియాని. ఇక్కడ ఏరియా కూడా చాలా సీనిక్గా మంచిగా ఉంటుంది, చుట్టూ గ్రాసరీతో. ఇంకా మీకు ఆ గ్రాస్ అంతా కూడా మొత్తం వెట్గా డ్యూ అంతా పడిపోయి చాలా స్లిప్పరీగా ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా ఆడుకోవాలి ఇక్కడ. మా టీం అయితే ఆల్రెడీ వచ్చేసింది, మొత్తం సెట్ చేస్తున్నారండి. మెజర్మెంట్స్ అన్నీ వైడ్ క్రీజ్ అన్నీ మొత్తం కొలిచేశారు. సో నాకైతే మొత్తం లాంగన్లో ప్లేస్ ఇచ్చేశారు. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను, ఇంకా చాలామంది ఫీల్డర్స్ రావాలి. బ్యాటింగ్ సైడ్ వాళ్ళు కూడా ఇంకా రాలేదు. సో బ్యాటింగ్ సైడ్ వాళ్ళకైతే ఇద్దరైతే సరిపోతారు, మాకైతే ఖచ్చితంగా అందరూ ఉండాలి కదా. సో మాకైతే కొంచెం ఆఫ్ సైడ్ ఫీల్డ్ తక్కువ కాబట్టి మొత్తం ఎక్కువ లెగ్ సైడ్లో కాన్సన్ట్రేట్ చేసుకున్నాము. సో మా టీం వల్ల ఒకరొకరు చిన్నగా వచ్చేసారు గ్రౌండ్లోకి. సో ఇంకా మేమైతే మ్యాచ్ స్టార్ట్ చేయాలి. ఇంతలో మా కెప్టెన్ కూడా బైక్లో వెళ్ళిపోయి చుట్టూ బౌండరీస్ అయితే ప్లేస్ చేస్తున్నాడు, కోన్స్ అన్ని. ఈ కుక్కలు అయితే ఆ కోన్స్ని ఒక చోట మర్యాదగా ఉంచనివ్వడమే లేదు, మేము పెట్టడము అవి తీసేయడము. సో చిన్నగా ఎలాగోలా మ్యాచ్ అయితే 6:45కి స్టార్ట్ అయిపోయింది. సో మా ఓపెనర్ బౌలర్ బాల్ అయితే ఓపెనింగ్ చేసేసాడు. సో మ్యాచ్ అయితే కొంచెం నీట్గానే జరిగింది. సో మొత్తం 12 ఓవర్స్ మ్యాచ్ అండి. మేము ఇక్కడ 12 ఓవర్స్ గాను మేము 87 రన్స్ ఇచ్చాము వాళ్ళకి. సో వాళ్ళు 87 రన్స్ స్కోర్ చేయగలిగారు. తర్వాత చిన్నగా ఇంకా మొత్తం నేనైతే వీడియో తీయలేకపోయాను. ఇంతలో మా బ్యాటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మా వాళ్ళు కూడా కొంచెం స్లో స్టార్ట్ అనమాట, ఎందుకంటే బాల్స్ ఎక్కువ వైడ్స్ వెళ్ళిపోయాయి స్టార్టింగ్లో. ఇంకొకటి 5 రోజుల తర్వాత వచ్చే మ్యాచ్ కదా. సో కొంచెం నెమ్మదిగా స్టార్ట్ అయిపోయింది మ్యాచ్. ఇంకా మా ఫ్రెండ్ అనమాట ఇతని పేరు ప్రవీణ్. చాలా హాఫ్ సైడ్ ఎంత నీట్గా ఆడతాడంటే అంత బాగా ఆడతాడు. బట్ అతని బ్యాడ్ లక్ ఏంటంటే హాఫ్ సైడ్ ఎంత కొట్టినా కూడా సింగిల్ రన్ మాత్రమే ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఫెన్సింగ్ ఉండి మొత్తం క్రాప్ ఒకటి వేస్తున్నారనమాట. సో తను చాలా ట్రై చేశాడు. చాలా ఒక 5 బాల్స్ ఆడిన తర్వాత కూడా తనకి ఇంకా స్టార్ట్ రావట్లేదు. బికాజ్ తన మైండ్లో ఇంకా ఉంది ఆఫ్ సైడ్, నాకు రన్స్ లేవు కదరా బాబు అనుకొని. తను లెగ్ సైడ్ చాలా ట్రై చేశాడు, చిన్నగా కనెక్ట్ చేయడం మొదలుపెట్టాడు. అలా నెమ్మదిగా మ్యాచ్ అయితే కొనసాగింది. కానీ మా టీం వాళ్ళు అయితే చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు, ఎన్ని వికెట్లు పడ్డాయి అభిగాన్ని అయితే దింపొద్దని చెప్పి. బికాజ్ నాకు ఆల్రెడీ బౌలింగ్ ఇచ్చేశారు. నా బౌలింగ్ స్టాట్స్ వచ్చేసి నేను 2 ఓవర్స్కి 1 రన్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాను. ఇంక ఈ వీకెండ్ నీకు చాలే బాబు అనుకున్నట్టున్నారు. సో మ్యాచ్ అలా నెమ్మదిగా జరిగిపోతూ ఉంది, ఎందుకంటే ఆల్మోస్ట్ అది బాల్ టు బాల్ స్కోర్ కాబట్టి 12 ఓవర్స్కి 87 అంటే జస్ట్ ఒక 10 రన్స్ ఎక్కువ. సో వీ కెన్ మేనేజ్ అని చెప్పి నెమ్మదిగా ఆడుకుంటూ ఉన్నారు. సో మా టీంలో మంచి హార్డ్ హిట్టర్స్ అనమాట. ఇతను కెప్టెన్, ఇతను కూడా చాలా బాగా ఆడతాడు. తన కాంట్రిబ్యూషన్ తను బాగా ఇచ్చాడు. తర్వాత ఇంకా హిట్టర్స్ చిన్నగా మొదలుపెట్టారు హిట్టింగ్. అది ఇలా ఉండగానే గ్రౌండ్లో కూడా మాకు గేదెలు కూడా వచ్చేసాయి. మేము కూడా మీకు కొంచెం ఏమైనా హెల్ప్ చేయగలమా అని చెప్పి బౌండరీస్ దగ్గర నిలబడి అలా బాల్స్ ఆపుకుంటూ ఉన్నాయి అనమాట, ఎందుకంటే చాలా డౌన్ ఏరియా అటు సైడ్. సో అవి కూడా తన వంతు సహాయంగా అక్కడ ఫీల్డింగ్ అయితే చేస్తున్నాయి. సో మా హార్డ్ హిట్టర్స్ అయితే వచ్చేసారు. మ్యాచ్ కూడా ఎండింగ్ అయితే వచ్చేసింది. సో స్కోర్ తక్కువ ఉంది, బాల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో సింగిల్స్ తోటి మొత్తం రొటేట్ చేసి మ్యాచ్ని అయితే ఫినిష్ చేద్దామని చూస్తున్నారు. ఇంకా లాస్ట్ బాల్ అయితే రానే వచ్చేసింది. మా ఫినిషర్ 4 తోటి అయితే ఫినిష్ చేసేసాడు మ్యాచ్ని. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ పెట్టేసి ఒక లైక్ కొట్టేసి ఆ పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అన్నీ చేసిన తర్వాత కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా కొట్టేసేయండి పనిలో పనిగా. సో మీకు ఇలాంటి వీడియోస్ కొన్ని వస్తూ ఉంటాయి. ఇంకా ఫుడ్ వీడియోస్ కూడా చాలా మంచిగా వస్తాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.